ఎన్టీఆర్ ఈ పేరులో ఓ వైబ్రేషన్ ఉంటుంది. తెలుగువారి ఆత్మ గౌరవం ఉంటుంది. తరతరాలు తెలుగువారు అనగానే కళ్ళ ముందు కదలాడే 6 అడుగుల అందమైన ఆజానుబాహుడు ఆయన మాత్రమే. తెలుగువారి కృష్ణుడు, రాముడు ఆయనే. సౌత్ ఇండియాలో రాముడు, కృష్ణుడి మీద సినిమా తీయాలంటే దుస్తుల ఎంపిక దగ్గర నుంచి హావభావాల వరకు ఎన్టీఆర్ సలహా తీసుకునేవారంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇక పార్టీ పెట్టే విషయానికి వచ్చేసరికి దశాబ్దాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు, దక్షిణాదిపై చూసే చిన్న చూపుకు, ముఖ్యంగా తెలుగువారు అంటే మదరాసి అని మాత్రమే గుర్తించే వారి అజ్ఞానాన్ని పంతం పట్టి మరీ ప్రశ్నించడానికి తెలుగుదేశం పేరుతోనే పార్టీ స్థాపించారు. తన పాత షెవర్లే వ్యానును బాగు చేయించి దానినే ఒక కదిలే వేదికగా తయారు చేయించి దానిపై నుండే ఆయన ప్రసంగాలు చేసేవారు. దానికి చైతన్య రథం అని పేరు పెట్టి తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అనే నినాదం రాయించారు. అలా ఆ వాహనంలోనే అప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా వెళ్ళడానికి సాహసించని మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి ప్రచారం చేశారాయన. ఆ చైతన్య రథంలోనే నిద్ర, తిండి, ఆరు బయటే స్నానపానాదులు, రోడ్డు కూడా సరిగ్గా లేని గ్రామాలకు సైతం ఎన్టీఆర్ వెళ్ళారు. అప్పటి వరకు తెర మీద మాత్రమే చూసిన తమ ఆరాధ్య దైవం, సాక్షాత్ దైవ స్వరూపం తన కళ్ళ ముందు కనిపించేసరికి గ్రామాలు వెల్లువెత్తేవి. నీరాజనాలు, మంగళహారతులు పడుతూ స్వాగతాలు పలికేవి. ఆయన గొంతెత్తి మాట్లాడితే హర్షధ్వానాలు వెల్లువెత్తేవి. ఇక తెలుగుదేశం అంటే అన్నగారు కాదు, తెలుగుదేశం అంటే ఎన్టీఆర్ కాదు, తెలుగుదేశం అంటే శ్రామికుడి చెమట, కార్మికుడి కరిగిన కండలు, రైతు కూలీల రక్తం, నిరుపేదల కన్నీరు, కష్టజీవుల కంటి మంటలు. అదే అన్నగారు చెప్పారు. తన తుది శ్వాస వరకు అదే ఆచరించి చూపించారు. సినిమాల్లో రంగులేసుకునే వారికి రాజకీయాలు అవసరమా అన్నవారికి తన సత్తా చాటి చూపించారు. ఢిల్లీ గల్లీలో అచ్చమైన తెలుగు ఆహార్యంతో తెలుగువారి ఆత్మ గౌరవానికి నిండుదనాన్ని అందించారు. దేశంలో ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న కాంగ్రెస్ కంచుకోటను ఓ చిన్న ప్రాంతీయ పార్టీగా ఏర్పడి ఢీకొట్టారు. అప్పటి వరకు కాంగ్రెస్ కుమ్ములాటలు, అస్థిర ప్రభుత్వంతో విసిగిపోయిన ప్రజలకు ఆయన ఆపద్బాంధవుడే అయ్యాడు. ఇక ఎన్టీఆర్ అంటే రైట్ పర్సన్ ఇన్ రైట్ టైం. ఆయన పదవీ కాలం కూడా అంత సాఫీగా ఏమీ సాగలేదు. ఎవ్వరి మాట వినడు, మొండోడు, తాననుకుంటే చేసేయాల్సిందే, ఎవరినైనా ధిక్కరించే ఎదురించే స్వభావం. ఈ దూకుడుతోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆయన లెక్క చేయని తత్వం. నాదెండ్ల భాస్కర్రావుతో విభేదాలు, గూడుపుటానితో పదవీచ్యుతిని చేసినా పట్టుబట్టి నెల రోజుల్లోనే మళ్ళీ అధికారంలోకి వచ్చిన మొండి ఘటం ఆయన. సంక్షేమానికి పెట్టింది పేరు ఎన్టీఆర్. ఆడవాళ్లకు ఆస్తిలో హక్కు కల్పించింది ఎన్టీఆర్. దేశానికి రైతే వెన్నెముక అని నమ్మి ఆచరించింది రైతు బిడ్డ అయిన ఎన్టీఆరే. బిఏ చదువుకుని ఆ తరువాతే సినిమాల్లోకి వచ్చిన విద్యావంతుడు. తోటరాముడిగా మల్లీశ్వరితో పాటలు కట్టిన, జగదేక వీరుడుగా దేవకన్యలను వివాహం చేసుకున్న, కత్తిపట్టి కథన రంగంలో వీర విహారం చేసిన, కృష్ణుడిగా అర్జునుడి రథసారథి అయిన, అంపశయ్యపై భీష్ముడిగా కన్నీరు పెట్టించిన, ట్రాన్స్జెండర్గా నర్తనశాలలో నాట్యం చేసిన ప్రజలు ఆరాధించారు. మన ఎన్టీఓడు అని ప్రేమగా పిలుచుకున్నారు. 1923లో పుట్టిన ఎన్టీఆర్కు మొదట ఆయన తల్లి వెంకట్రావమ్మ కృష్ణ అని పేరు పెట్టాలని అనుకున్నారట. కానీ ఆయన మేనమామ మాత్రం తారక రాముడని పేరు పెడితే బాగుంటుంది అన్నారట. అలా మనకు తారక రాముడయ్యాడాయన. విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదివే సమయంలో రామారావు నాటకాల్లో వేసేవారట వేషాలు. అయితే ఒకసారి నాటకంలో ఆడవేషం వేయాల్సి వచ్చి మీసాలు తీసుకోమని చెప్తే తాను మాత్రం మీసాలు తీయనని చెప్పి మీసాలతోనే నాగమ్మ వేషం వేశాడట. అలా ఆయనని మీసాల నాగమ్మ అని తర్వాతి కాలంలో ఆట పట్టించేవారట. ఇక ఎన్టీఆర్లో నటుడే కాదు, మంచి చిత్రకారుడు కూడా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చిత్రలేఖన పోటీలలో ఆయనకు బహుమతి కూడా వచ్చిందట. ఒకసారి సుభాష్ చంద్రబోస్ విజయవాడకు వచ్చినప్పుడు ఆయన బొమ్మని గీసి ఎన్టీఆర్ బహుమతిగా కూడా ఇచ్చారట. అదొక మరుపురాని అనుభవంగా చెప్తారు. ఇక ఆర్థికంగా ఉన్న కుటుంబమే అయినా కూడా వీళ్ళది చితికిన కుటుంబం. ఎన్టీఆర్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఆస్తి మొత్తం కరిగిపోతే
కుటుంబానికి వెన్నుదన్నుగా ఉండడం కోసం అనేక వ్యాపారాలు చేశారట. పాల వ్యాపారం, కిరాణా కొట్టు నడపడం, ముద్రణాలయాన్ని కొద్ది రోజులు చూసుకోవడం, ఇలాంటి పనులన్నీ చేసేవారని చెబుతారు. ఇక ఎన్టీఆర్లో ఉన్న మరో గొప్ప సుగుణం ఏంటంటే ఎంత కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అప్పు చేయకపోవడం. ఎన్టీఆర్ మంచి విద్యావంతుడు కూడా. 1947 సమయంలోనే మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి 1100 మందిలో 7గురిలో ఒకడిగా ఎంపికై మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం దక్కించుకున్నారు. ఇంత కష్టపడి సాధించిన ఉద్యోగంలో ఎక్కువ రోజులు పనిచేశారా అంటే కానే కాదు. కేవలం 3 వారాలు కూడా ఆ ఉద్యోగంలో ఉండలేదు. ఎందుకు అంటే సినిమా అవకాశం ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది. పల్లెటూరి పిల్ల సినిమాలో 1116ల పారితోషికంతో హీరోగా అవకాశం రావడంతో ఉద్యోగాన్ని వదిలేసి సినిమా రంగ ప్రయాణం మొదలుపెట్టారు ఎన్టీఆర్. ఒక్కసారి మొదలు పెడితే వెనుతిరిగి చూడని తత్వం ఆయనది. అందుకే పల్లెటూరి పిల్ల సినిమా మొదలవ్వడం ఆలస్యమైనా కూడా ఇంటికేం తిరిగి రాలేదు. అక్కడే ఉంటూ చిన్న చిన్న వేషాల కోసం వెతుక్కున్నారు. మన దేశం అనే సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్గా చిన్న క్యారెక్టర్ కూడా చేశారు. ఆ తర్వాత ఆయనకి ఇక వెనుదిరిగి చూసే అవసరమే రాలేదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ఎదిగారు. అప్పట్లో ఆయనకు ప్రతి సినిమాకు నెలకు 500 మాత్రమే జీతం ఇచ్చేవారట. 1951లో వచ్చిన పాతాళ భైరవి సినిమా 34 కేంద్రాలలో 100 రోజులు ఆడి సంచలనం సృష్టించింది. ఇక 1956లో విడుదలైన మాయాబజారుకు 7,500 రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారంట. అది అప్పట్లో అత్యధిక పారితోషికమని చెప్పుకునేవారు. ఇక సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటించిన నటుడు మన ఎన్టీఆర్. క్రమశిక్షణకు పెట్టింది పేరు ఎన్టీఆర్. పొద్దున 6 గంటలకు కాల్ షీట్ అంటే 5:30 కల్లా స్టూడియోలో ఉండేవారట. 1978లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలైంది. తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. 5 సంవత్సరాల కాలంలో 4 ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి రాష్ట్రంలోని శాసనసభ్యులతోటి నామమాత్రంగా ఎన్నిక చేయించేవారు. ఇదంతా చూసిన ఎన్టీఆర్ ఇక నేనే రాజకీయాల్లోకి రావాలి అని అనుకున్నారు. అదే విషయాన్ని 1981లో ఊటీలో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగ్ సమయంలో విలేకరులకు చెప్పారట. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తర్వాతి పుట్టినరోజు నుంచి నా వంతుగా ప్రతి నెలలో 15 రోజులు తెలుగు ప్రజల సేవ కోసం కేటాయిస్తానని చెబుతూ తన రాజకీయ రంగ ప్రవేశానికి మెల్లిగా బీజాలు వేశారు. ఇక 1970లలో ఎదుర్కొన్న చిన్నపాటి ఒడిదుడుకులు తప్పించి ఎన్టీఆర్ సినిమా జీవితం విజయవంతంగా ఎదురు లేకుండా సాగింది. కానీ రాజకీయ జీవితం నల్లేరుపై నడక కాలేదు. అద్భుతమైన విజయాలకు, అవమానకరమైన అపజయాలకు మధ్య తూగుటుయ్యాలలా సాగింది. రాజకీయ పార్టీల మధ్య ప్రత్యర్థి భావన కాకుండా శత్రుత్వ భావన ఏర్పడడం ఎన్టీఆర్ సమయంలోనే జరిగింది. ఎన్టీఆర్ కూడా కేంద్రం మిథ్య అనే స్థాయికి వెళ్ళారు. 1983లో అపూర్వ విజయం తర్వాత అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సమయంలోనే ప్రభుత్వోద్యోగులకు పదవీ విరమణ తగ్గించారు. ఇది చాలా నెగిటివ్ అయ్యింది. ఇక ఆంధ్రప్రదేశ్లో మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 1984లో సినిమా రంగంలోని స్లాబ్ విధానం అమలు చేశారు. ఇక ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకు పనికిరాదని శాసన మండలిని రద్దు చేశారు. హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ కట్టపై సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలను ఏర్పాటు చేశారు. 1985 నుంచి 89 మధ్యకాలంలో తన ఏకస్వామ్య పాలన, ఏకపక్ష నిర్ణయాలతో తనకు తానే చేటు తెచ్చుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యమంత్రిగా ఉంటూ 4 సినిమాల్లో నటించడం కూడా ఆయన మీద విమర్శలకు కారణమయ్యింది. 2 రూపాయలకు కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధం ఆయన సంక్షేమ పథకాలే. వాటిని ఇప్పటి ప్రభుత్వాలు వాడుతూనే ఉన్నాయి. 33 ఏళ్ల తెర జీవితంలోనూ 13 ఏళ్ల రాజకీయ జీవితంలోనూ నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ ఎప్పటికీ చిరస్మరణీయుడే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.